చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మొన్న గంగవరం పోర్టు దగ్గర పొల్యూషన్ కోసం వరి అవుతున్నారంటే మీరు ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ చేయట్లేదు. ఓవర్ హైట్ లోడ్ చేశారు. అదే విధంగా ఇక్కడ వెనక్కి చూడండి మెటీరియల్ ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. కానీ ఇటువంటి వాటి వల్లనే మనకి ప్రజల నుంచి వాళ్ళకి భయాందోళనలు ఉన్నాయి. ఎందుకు భయాందోళన అంటే ఎవరు కూడాను వీటి గురించి పట్టించుకోవట్లేదు. ఏదో ఆ రోజు వర్క్ అయిపోయింది, మా నెల జీతం వచ్చేస్తుందని ఆఫీసర్స్ అనుకుంటారు. పెట్టిన కంప్లైంట్కి కూడా సరైన రెస్పాన్స్ ఉండదు. సో ఇటువంటివన్నీ కూడా షార్ట్అవుట్ చేస్తే ప్రజలకు నిజమైన నమ్మకం కలిగించిన రోజు ఇటువంటి ఫ్యాక్టరీలకి వాటికి ఇబ్బందులు కలగవు. సో దయచేసి కన్సర్న్ ఆఫీసర్స్ అండ్ డిపార్ట్మెంట్ హైయర్ లెవెల్లో దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది ఎన్విరాన్మెంటల్లీ డ్యామేజ్. ఇటువంటి పడడం వల్లనే అటువంటి క్లీనింగ్ మిషన్స్ అవి అవసరం అవుతున్నాయి. సో రోడ్డుకి మనం ఇదే కంట్రోల్ లోపటే కంట్రోల్ చేసామంటే ఏ ప్రాబ్లం ఉండదు కదండి. దయచేసి దీని గురించి ఆలోచించగలరు. నా పేరు లక్ష్మణ గుండ్రెడ్డి, సోషల్ సర్వీస్, విశాఖపట్నం. నెక్స్ట్ వీళ్ళు కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆయన అటువైపు వెళ్ళిపోయాడు. ఏంటి డోర్ ఓపెన్ చేయి. డోర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్టీపీసీ నుంచి ఎక్కడికి? శీలనగర్ ఎక్కడికి? మరి వెనక్కి ఎందుకు సరిగ్గా ఓవర్ హైట్ లోడ్ ఎందుకు వేశారు? హైట్ ఎందుకు వేశారు? హైటు నెక్స్ట్ వెనక కూడా క్లీన్ చేయలేదేమి?